హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి ఎంతో ఈజీగా అయిపోయే బగారా రైస్ అలాగే సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అనమాట. అంటే కొంచెం ఫుల్ గ్రేవీ కాకుండా లేదా అసలు గ్రేవీ లేకుండా కాకుండా కొంచెం సెమీ గ్రేవీలో చేసుకుంటాం అనమాట. ఇది చాలా ఈజీ. 15 to 30 minutes అయితే అయిపోతుంది అనమాట. రెండు ప్యారలల్గా చేసేసుకుంటే బగారా రైస్ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఒక్క కప్పు రైస్కి అయితే చూపించబోతున్నాను. మీరు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే పెంచుకోండి, 2 కప్స్కి డబల్ చేసుకోండి నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ. నేను 1 కప్ బగారా రైస్ చెప్తున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు, ఇది స్టోన్ ఫ్లవర్ అంటారనమాట, బిర్యానీ పువ్వు అంటారు. అలా కొంచెం బిర్యానీ పువ్వు, అలాగే 2 inches దాల్చిన చెక్క, చిన్న పీసు జాపత్రి, అట్లానే ఒక స్టార్ అనేస్, అలాగే ఒక 4 లవంగాలు, అలాగే 4 పెప్పర్ అనమాట, మిరియాలు, అలాగే ఒక 2 ఇలాచీ అనమాట. ఇవన్నీ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి నేను చూపిస్తున్నాను. మీరు 2 కప్స్ చేసుకోవాలి అంటే పెంచుకోండి. కొంచెం షాజీరా, ఇవన్నీ ఫ్లేవర్స్ మాకు బాగా మసాలా కావాలి అంటే అన్నీ ఇంకొకటి పెంచుకోండి అనమాట. నేను మీడియం స్పైస్కి అయితే చేస్తున్నాను. ఒక లార్జ్ ఆనియన్ అయితే వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి. ఇంకోటి ఏంటి అంటే బ్యాచిలర్స్, కొంతమంది కొంచెం ఎక్కువ ఘాటే తింటారు. అలాంటి వాళ్ళు ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నా పర్లేదన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే ఒక స్మాల్ టమాటో వేసుకున్నాను, చాలా చిన్న టమాటో. మీకు ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటే మీరు టమాటో కూడా ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ని నానబెట్టలేదు, సో నేను 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. మీరు ఎవరైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకుంటే మాత్రం 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుని ఎసరు అనేది కొంచెం మరిగిన తర్వాత మనం దాంట్లో ఉన్న ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ పుదీనా, అట్లానే కొత్తిమీర వేసుకున్నాం అనమాట. పుదీనా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి అంటే పెంచుకోండి. అన్నీ మనం మన టేస్ట్కి అడ్జస్ట్ చేసుకునేలాగా ఉంటే సరిపోతుంది అనమాట. మామూలుగా నేను చూపిస్తున్నది మా టేస్ట్ యొక్క బగారా రైస్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలి, ఇంకా మసాలాస్ ఎక్కువ తగలాలి అంటే మీరు కొంచెం పెంచుకోండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ఎసరు మరిగిన తర్వాత అందులో రైస్ అయితే వేసేయండి. నాకైతే సాల్ట్ మసాలా అంతా సరిపోయింది, సో నేను రైస్ అయితే వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ప్యారలల్గా మనం చికెన్ గ్రేవీ కర్రీ కూడా వేసేసుకుందాం పక్కన. కొంచెం బాగా దగ్గరికి వచ్చేసింది, ఇంకా వాటర్ 80% అయిపోయింది, ఇంకా 20% ఉందన్న టైంలో 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, అట్లానే గరం మసాలా వేసుకోండి. మీకు ఇంకా ఒక 2 minutesలో రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్న టైంలో అనమాట. చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకొక 1 minute అయిపోతే నాకు రైస్ అయిపోతుంది. మీన్వైల్ ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నేను ఒక 1/2 kg చికెన్కి అయితే చెప్తున్నాను మీ అందరికీ. నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి. మీరు చికెన్ 1 kg తెచ్చుకుంటే నేను వేసి వాటికంటే డబల్ వేసుకోండి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట, కల్లుప్పు వేయండి. నిజంగా కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఆ కల్లుప్పు వేసి మూత పెట్టేసుకోండి. అప్పుడు ఆ చికెన్లోంచి ఉన్న వాటర్ అంతా వస్తుంది చూసారా, అది కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ మరీ ఎక్కువ ఉడకబెట్టేయకూడదు, అట్లనే అస్సలు వేగించకుండా ఉండకూడదు. ఎందుకంటే అసలు వేగించిపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, ఎక్కువ ఉడకబెట్టేస్తే అదంతా స్మాష్ అయిపోతుంది అనమాట, చికెన్ మనకు పీస్ లాగా ఉండదు. ఇప్పుడు కొంచెం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత మనం చిల్లీ పౌడర్, అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనమాట. నేను ఒక 1/2 kgకి 2 పెద్ద ఆనియన్స్ మిక్సీ చేసుకున్నాను అనమాట, పేస్ట్ లాగా. మనం ముందే అనుకున్నాం కదా సెమీ గ్రేవీ లాగా. కాదు మాకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ ఎక్కువ వేసుకుని అట్లనే ఇంకొక ఆనియన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నా గ్రేవీ అంతా ఫ్రై అయిపోయింది. 2 పచ్చిమిర్చి, అట్లానే
కరివేపాకు, ఇంకా కొంచెం నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. మీరు ఎవరైనా అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ అంటే మా గరం మసాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ ఎవరైనా కొంచెం ఘాటు తక్కువగా ఉంది, మాకు స్పైస్ ఇంకా కావాలి అంటే మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి రైస్ ఎంత పొడి పొడిలా ఆడుతూ వచ్చిందో. ఇలాగే నేను చెప్పిన కొలతలతో యాజ్ ఇట్ ఈజ్ మీరు వేసుకుంటే నిజంగా మీకు పొడి పొడిగా ఉండే బగారా రైస్, అట్లనే చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయి బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిన ప్రాసెస్ ఇది. చాలా క్విక్గా అయిపోయేది. అంటే టైం లేదు, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేదా ఇంకా బ్యాచిలర్స్కి అయితే టైం లేదు, ఇంకా అలా ఉండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.